యాయిరు కుమార్తె అనారోగ్యంతో ఉంది, వచ్చి ప్రార్థన చేస్తే బ్రతుకుద్ది, రమ్మన్నారు. బయలుదేరాడు, వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఎవరో వచ్చి చెప్పారు, బోధకుడిని ఇబ్బంది పెట్టబాకయ్యా, చచ్చిపోయింది, ఇక సమాధి కార్యక్రమానికి అన్నీ రెడీ అయిపోతున్నాయి, ఆయన వెనక్కి తీసుకెళ్ళిపో అని చెప్పి అన్నారు. ఈయన అన్నాడు, చచ్చిపోలేదు, నిద్రపోతుంది, నిద్రపోయిన అమ్మాయిని లేపుదలన్నాడు అన్నాడు. వాళ్ళు చచ్చిపోయిన అమ్మాయిని చచ్చిపోయిందని నిర్ధారించుకొని చచ్చిపోయిందని చెప్పడానికి వెనక్కి వచ్చి, ఈయన ప్రయాణం ఇబ్బంది పెట్టబాకి, ఈయన బిజియెస్ట్ పర్సన్, ఈయన వెనక్కి తీసుకురావడం ఎందుకు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్తే ఈయన ఏమంటాడు, నిద్రపోతుంది నడవా అంటాడు. మీరు చెప్పండి, నిద్రపోతుందా, చచ్చిపోయిందా? సరే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి నిద్రపోతుంది, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అందరూ అని అన్నాడు. వాళ్ళు ఏడిసేవాళ్ళు ఆపేసి నవ్వారంటాడు. ఈయన పనులు ఎట్టుంటాయి చూడండి. అంటే నేను చెప్తున్నాను, దిస్ ఇస్ ఫర్ మెచ్యూరిటీ, ప్లీజ్ లిజన్. హిస్ మూవ్స్ ఆర్ డిఫరెంట్. నిద్రపోతుంది అంటే వాళ్ళందరూ అపహసించారని ఉంది. అపహసించడం బయట దోలేండి వీళ్ళందరిని అన్నాడు. వీళ్ళందరినీ బయటికి దోలి తలిపేయి అన్నాడు. తలిపేశారు. పేతురు, యోహాను, యాకోబు లోనకు రమ్మన్నాడు, అమ్మ నాన్న లోనకు రమ్మన్నాడు. మా లెగో అని చేయబట్టుకుని ఏం చేసింది, తవితా కుమ్మి అంటే ఏం చేసింది పిల్ల, తాఫామని తుమ్మి ఏం చేసింది, చేతికి అప్పకి అన్నం పెట్టండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నిద్రపోతుందా లేకపోతే చచ్చిపోయిందా? నిజం, చచ్చిపోయింది అసలు. కానీ ఆయనకి నిద్రపోతున్నట్టు ఉంది. ఆయన మూవ్ వేరు, ఆయన పద్ధతులు ఆయనకు ఉన్నాయి. లాజరు రోగయ్యాడు. రోగంతో ఉన్న వాళ్ళు యేసు ప్రభు చాలామందిని బాగు చేసిన రికార్డు ఆయనకు ఉంది. మరియ పాప వెంటనే మనుషులు పంపించి ఎక్కడున్నాడో వెతికి, అయ్యా త్వరగా నువ్వు రావాలి, త్వరగా వచ్చేయమని చెప్పు అంటే ఇంకా 2 రోజులు లేట్ చేశాడు. ఏం చేశాడు? ఇంకా 2 రోజులు లేట్ చేసి లేని పనులు పెట్టుకుని, ఆ పనులు పెట్టుకుని, ఈ పనులు పెట్టుకుని వీళ్ళు అన్నారు, ప్రభువా ఏం నాయనా మీ ఫ్రెండు, నువ్వంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళంటే నీకు ఇష్టం, ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బిర్యానీ తింటావు కదా నువ్వు, ఆయన రోగయ్యాడంట, వెళ్తానడు అంటే, ఈ రోగం చావడానికి కాదు, దేవుని మహిమ కోసం వచ్చింది అన్నాడు. సరే వచ్చిందిలే మరి వెళ్దానడు అని అంటే అంటానే ఉన్నాడు. 2 రోజులు అయిపోయింది, ఇంకో వార్త వచ్చింది. ఏమని? చచ్చిపోయాడు. సమాధి కార్యక్రమానికి వెళ్తాడు అన్నట్టు, ఏం వెళ్తాను ఊరుకోండా అంటున్నాడు. సమాధి కూడా అయిపోయింది. చూసిన వాళ్ళు అనుకుంటున్నారు, చూసావా ఏదో పెద్ద ప్రేమ అన్నాడు, పెద్ద ఫ్రెండ్ అన్నాడు, ఇది అన్నాడు, కనీసం బ్రతుకున్నప్పుడు వెళ్ళలేదు, చచ్చిపోయిన తర్వాత చివరి చూపు కూడా ఇదేనా ప్రేమ? మన వాళ్ళు వెనకాల ఉంటారు ఎవరు? థియాలజియన్స్ అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్ళు అని అర్థం. నాకు అనుకున్నారు. 4 రోజులు అయిపోయిన తర్వాత రండి వెళ్దాం అన్నాడు. ఇప్పుడేం చేయటానికి? నిద్రపోతున్నాడు, లేపుదామయా అన్నాడు. ఏంటి మళ్ళీ ఏంటంట? నిద్రపోతున్నాడు, లేపుదాం అన్నాడు. ఊరిక వాళ్ళకి ఎట్లుంటుందో చెప్పండి. అసలు అనారోగ్యం ఉన్నప్పుడు రాకుండా, చచ్చిపోయినప్పుడు రాకుండా, సమాధి చేసేసిన తర్వాత అది 4 రోజులు అయిపోయిన తర్వాత కుళ్ళిపోతున్న తర్వాత వెళ్తావు నువ్వు అని అనరు. హిస్ మూవ్ ఈజ్ డిఫరెంట్. నువ్వు అనుకున్న చోట ఉండడు, నువ్వు అనుకున్న విధంగా నడవడు. ఆయన రూట్ ఒకటి ఉంది, ఆయన రూట్లో ఆయన వస్తాడు. నువ్వు ఆయన రూట్కు ట్యూన్ అవ్వాలి, కానీ నీ రూట్కి ఆయన ట్యూన్ అవ్వడు. లాజరు లేచి బయటికి రా అంటే ఏం చేశాడు మనోడు? చక్క ఇటు వచ్చాడు. దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం. పేతురు వల్లేస్తున్నాడు, రాత్రంతా కష్టపడ్డాడు, వచ్చాడు. యేసుప్రభు కసే బోటు వాయా అన్నాడు. బోట్లో నిలబడి వాక్యం చెప్పాడు. పేతురు అన్నాడు, ఎక్కువ అన్నాడు. వల తీసుకున్నాడు. దేనికి అన్నాడు? చేపలు పట్టాక అన్నాడు. ఇప్పుడు పడవ అన్నాడు. నువ్వు ఎక్కబోయే. ఎక్కాడు, లోతుకు తీసుకెళ్ళాడు. టైం వేస్ట్ బాబు, నీకు తెలియదు, నువ్వేదో ఎక్కడి నుంచి వచ్చినాడు, మేము ఒడ్డును పెరిగిన వాళ్ళం, చేప ఎప్పుడు పడుద్దో మాకు తెలుసు. నువ్వు ఎక్కవాయా. పుట్ యువర్ నెట్ ఇన్ ద రైట్ సైడ్ అంటాడు. ఎప్పుడు? మధ్యాహ్నానికి వేయమంటే, ప్రభువా రాత్రి అంతా వేసాం, రాత్రిపూట పడతాయి, పగలు అసలు పడవ డీప్కి వెళ్ళిపోతాయి అంటే, నువ్వు వెయ్యివయ్యా.
సరే నీ మాట చొప్పున వేస్తా. మనోడు అర్ధరాత్రి కూడా పడనివి, మిట్ట మధ్యాహ్నం పడిని. హిజ్ మూవ్ ఈజ్ డిఫరెంట్. ఆయన దొరికే స్థలం వేరు, ఆయన దొరికే పద్ధతి వేరు. మీరు ఆయన పద్ధతికి ట్యూన్ అవ్వాలి. మెచ్యూర్డ్ పీపుల్, ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు ఫైండ్ జీసస్, హిస్ వే ఈజ్ డిఫరెంట్.